సో 2024 సంగతి చూద్దాం. అందరు 2024కి బాగా పోలింగ్ పెరిగిపోయింది, దేశ విదేశాల నుంచి ప్రపంచం నుంచి అందరూ వచ్చి దిగి ఓట్లేశారు, కుమ్మేశారు అని అంటున్నారు. కానీ 2014 నుంచి 19 మధ్య 30 లక్షల ఓట్లు పోలైతే 2019 నుంచి 2024 మధ్య కేవలం 16 లక్షల ఓట్లు మాత్రమే అదనంగా పోలైనాయి. మీకు డేటా క్లియర్ కట్గా కనిపిస్తుంది. 2014లో 3,16,00,000 ఓట్లు పోలైతే ఇక్కడ 2024కి వచ్చి 3,33,00,000 ఓట్లు పోలైన పరిస్థితి కనిపిస్తుంది. దట్ మీన్స్ ఎలక్షన్కి మధ్య డిఫరెన్స్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే 2014 నుంచి 2019కి దాదాపు 30 లక్షలు అంటే 29 లక్షల ఓట్లు పోలైతే 2019కి 2024కి అదనంగా కేవలం 16 లక్షల ఓట్లు పోలైంది. దీన్ని బట్టి విపరీతంగా పోల్ పర్సంటేజ్ పెరిగిపోయిందని జబ్బలు చొచ్చుకునే వాళ్ళు ఒక్కసారి ఆలోచించుకోండి. దీన్ని బట్టి కొత్తగా లెక్కలేసుకోండి.